శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దేవుని ఎవరు పొందగలరో వచించుచున్నాడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యత్సమామేతి పాండవా. తాత్పర్యము: అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చెయ్యునో, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండునో, నాయందే భక్తి కలిగియుండునో, సమస్త దృశ్య పదార్థములందును సంగమును విడిచివేయునో, సమస్త ప్రాణులందును ద్వేషము లేక ఉండునో, అట్టివాడు నన్ను పొందుచున్నాడు. వ్యాఖ్య: భగవంతుని ఎవరు పొందగలరో ఇచట చక్కగా వివరింపబడినది. 5 సద్గుణములను వచించి వానిని ఎవడు కలిగి ఉండునో అతడు తప్పక భగవత్ సాయుధ్యమును బడయగలడని శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొనిరి. యహ అని చెప్పుట వలన ఎవడైననో సరియే ఇట్టి మహోన్నత గుణములను అవలంబించి ఉండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టము చేయబడినది. ఇట జాతి మత కుల విచక్షణ ఏమీయూనూ లేదు. యోగ్యతయే ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగును కదా. ప్రమిద, తైలము, వత్తి, నిప్పు పెట్టె తెచ్చుకునినచో దీపము ఎవరికైనాను వెలుగును కదా. గీతయందు ఇట్టి విశాల భావములే పలుచోట్ల వ్యక్తీకరింపబడినవి. గీత యొక్క ఔన్నత్యమునకు ఇట్టి సార్వజనీన భావములే కారణములు. మత్కర్మకృత్ దైవ సంబంధములగు పూజ, ధ్యాన, జపాదులను గావించువాడు, లేక ఏ కార్యము చేసినను భగవదర్పితముగా చెయ్యువాడు, పాపకార్యములను చెయ్యక సత్కర్మలని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించువాడని అర్థము. అట్టివాడు క్రమముగా చిత్తశుద్ధిని బడసి భగవత్కృపకు పాత్రుడై ఆత్మవిజ్ఞానమును బడసి మోక్షమునందును. జీవితములో మనుజుడు తన దైనందిన కార్యములను ఎన్నింటినో ఆచరించును. కాని వానినన్నింటినీ భగవదర్పిత బుద్ధితో చేయుచో అవి దైవ పూజగా పరిణమించిపోవును. అత్తరి అవి సామాన్య కారణములుగా ఉండక మోక్షహేతువులుగా మారిపోవును. కనుకనే భగవంతుని పొందగలుగు వారిలో మత్కర్మకృత్ నా కొరకే కర్మలు చెయ్యువాడు, లేక నా సంబంధమైన కర్మలు చెయ్యువాడు అనునది చేర్చబడిను. మత్పరమః భగవంతునే పరమ ప్రాప్యముగా పరమ లక్ష్యముగా దలంచి దైవ తత్పరుడై ఉండువాడు. సామాన్యముగా జనులలో పెక్కురు ప్రాపంచిక విషయములని పరమ గమ్యములుగా భావించి వాని కొరకే అహోరాత్రములు కృషి సలుపుచూ ఉందురు. కాని దృశ్య పదార్థములన్నీయు అసద్వస్తువులు, నశ్వరములు.